నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా కుబేరి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడంతో అప్కమింగ్ ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటున్నారు రష్మిక. అయితే రష్మిక తన నోటి దురుసుతనంతో వివాదాస్పదంగా మారుతుంటుంది. గతంలో తాను కన్నడ అమ్మాయిని కాను, హైదరాబాద్ అమ్మాయిని అని చెప్పడంతో విజయం వస్తే పుట్టిన ఊరినే మర్చిపోతారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తాను కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది. కర్ణాటకలో ఇదొక కమ్యూనిటీ, అయితే ఇది చెప్పడంలో తప్పు లేదు, కానీ ఈ భామ అంతకు మించి మాట్లాడిందని కన్నడ వాసులు ఫైర్ అయ్యారు. కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఏకైక హీరోయిన్ తానే అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరు ఈ కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకి రాలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు వెనక తెలుసుకోకుండా మాట్లాడితే బాగోదని, నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి కమ్యూనిటీని వాడుకోనవసరం లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నీకన్నా ముందే చాలామంది హీరోయిన్స్ కొడవ కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.